అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా హౌస్. చలికాలం వచ్చేసింది కదండి. చలికాలంలో అందరూ కూడా బ్లాంకెట్స్, దుప్పట్లు ఇవన్నీ లోపల షెల్ఫ్లో ఉన్నవన్నీ కూడా బయట తీసి ఇప్పుడు వాడుతుంటాం కదా. మరి వాటిని మడత పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మడత పెడితేనే మనం ఇంత పెద్ద పెద్ద బ్లాంకెట్స్ని షెల్ఫ్లో నీట్గా సర్దుకోగలం. అలాగే ఎక్కువ కూడా దుప్పట్లు ఇవి బ్లాంకెట్స్ పట్టడానికి వీలుంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు మామూలుగా సర్దేస్తే కనుక ఎక్కువ బ్లాంకెట్స్ అవి పట్టవు కదా. నేను ఈ వీడియోలో ఒక టిప్ చెప్తాను అనమాట. అలా కనుక మీరు బ్లాంకెట్ని ఫోల్డ్ చేస్తే చక్కగా 2-3 బ్లాంకెట్స్ పట్టే ప్లేస్లోనే ఒక 4-5 బ్లాంకెట్స్ని మీరు పెట్టచ్చు. అలాగే చాలా నీట్గా ఉంటుందన్నమాట. బ్లాంకెట్స్, దుప్పట్లు ఇవన్నీ కూడా నేను చెప్పిన విధంగా మీరు చేస్తే నీట్గా చక్కగా సర్దుకున్నట్టుగా బాగుంటుంది. అలాగే మడతలు కూడా విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ బ్లాంకెట్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పెద్ద బ్లాంకెట్ తీసుకున్నాను కదా, దీన్ని అంతా విడదీసుకొని ఇలా మధ్యలోకి చక్కగా 3 లేయర్స్ వచ్చేలాగా మడత పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ చూపిస్తాను, జాగ్రత్తగా అర్థమయ్యేలా చూడండి. ఫస్ట్ అయితే ఈ బ్లాంకెట్ని ఫస్ట్ ఇలా ఒకసారి మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా మడత పెట్టాలన్నమాట. 3 లేయర్స్ రావాలి. ఇలా పైనుంచి కింద వరకు బారు మొత్తం కూడా ఈ పొడవంతా కూడా అలాగే 3 లేయర్స్ లాగా మడత పెట్టుకోవాలి. మనం ఎక్కడన్నా టూర్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో దుప్పట్లు ఇలా బ్లాంకెట్స్ అన్నీ ఇలా నీట్గా సర్దామనుకోండి, చాలా ఎక్కువ కూడా పడతాయి అన్నమాట. మధ్యలో కూడా మీరు ఇలా నీట్గా చూసుకుని ఒకసారి చక్కగా 3 లేయర్స్ కింద ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మొత్తాన్ని మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా దీని మొత్తాన్ని మధ్యలో మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఒక ఫోల్డింగ్ ఉంటుంది. అప్పుడు మీకు చక్కగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని దీనిలో ఇలా దురిపేసేయాలన్నమాట. ఇలా హోల్లా ఉంది చూసారు కదా, ఇక్కడ దీనిలోకి దీన్ని ఇలా దురిపేస్తే చక్కగా మడతలు విడిపోకుండా చాలా నీట్గా మంచిగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మీకు మొత్తం సర్దేసిన తర్వాత చక్కగా ఫోల్డ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. చాలా నీట్గా ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు 4 సైడ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా 4 వైపులా కూడా ఎటు చూసినా సరే బ్లాంకెట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది, మంచిగా మడతలు. ఇలా గనక మీరు బ్లాంకెట్స్ని ఫోల్డ్ చేస్తే చక్కగా చూడటానికి నీట్గా ఉంటుంది. అలాగే ర్యాక్లో మంచిగా ఒక 2-3 బ్లాంకెట్స్ పెట్టే చోట 4-5 బ్లాంకెట్స్ సర్దుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ బ్లాంకెట్ కింద పడినా సరే ఫోల్డింగ్ అనేది చెదరదనమాట, చాలా నీట్గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చట్లేదు కనుక లాస్ట్లో లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక మంచిగా మీ వాట్సాప్లో కూడా షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.